ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కోటను బద్దలు కొడుతూ బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 294 స్థానాలకు మెజార్టీ మార్క్ 148 స్థానాల్లో ఇప్పటికే జయభేరి మోగించింది. మరో 50కి పైగా స్థానాల్లో దూసుకుపోతోంది. బెంగాల్లో తొలిసారి అధికారం ఖాయమైన సంతోషంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు గాను 293 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాల కారణంగా పోలింగ్ను ఈసీ రద్దు చేసింది. అక్కడ ఈ నెల 21న రీపోలింగ్, మే 24న కౌంటింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 77 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. సొంత నియోజకవర్గం భవానీపూర్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధిక్యం రౌండుకు తగ్గుతోంది. 14 రౌండ్లు ముగిసేసరికి ఆమె ఆధిక్యం 3830గా ఉంది. ఆమె ప్రత్యర్థి ప్రధాన ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఓట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు. అప్పటికే అక్కడ సువేందు అధికారి కూడా ఉన్నారు. భవానీపూర్లో మొత్తం 20 రౌండ్లు లెక్కింపు చేపట్టాల్సి ఉంది. నందిగ్రామ్ స్థానంపైన ఆసక్తి నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారికి నందిగ్రామ్ కంచుకోట. 16 రౌండ్లు ముగిసేసరికి నందిగ్రామ్లో సువేందు అధికారి 3191 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పానిహటి స్థానంలో కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి రత్నా దేవ్నాథ్ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆమె అక్కడ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రజలు మార్పునకు ఓటేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించిన తృణమూల్ కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉండడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. స్వీట్లు పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.